మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం, అంటే ఖచ్చితంగా వీరికి తనుభావంలోనే శని యొక్క అది ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నది. అంచేత ఏంటంటే తనుభావం కాబట్టి అనారోగ్యాలు పొడచూపేటట్టు అవకాశం ఉన్నది, యాక్సిడెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే ప్రవర్తనలో తేడా ఉంటుంది, ఎక్కువ దుష్టాలోచనలు ఎప్పుడో చిన్నప్పుడు చేసినటువంటి అల్లరి చిల్లర పనుల వైపు పోయి కొన్ని చెడు అలవాట్ల వైపుకి ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బలవంతంగా అయినా మీకు మీరే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, మిమ్మల్ని మీరే అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఎవరో చెప్పాలి మనం వినాలంటే కూడా అది అంత మంచి పద్ధతి కాదు. మనం 10 మందికి చెప్పే స్థితికి వచ్చిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత మనమే కంట్రోల్ చేసుకోవాలి, మనమే నియంత్రించుకోగలగాలి. అలాగే తృతీయ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి. ఇది కూడా చాలా మంచి సుఫలితాలు ఇస్తుంది. అందరి యొక్క సహాయ సహకారాలు ఇంట్లోనూ, ఆఫీసులోనూ, వ్యాపార స్థలంలోనూ, గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఎక్కడ కూడా మన స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు అందరూ కూడా మన సహాయ సహకారాలు మనసా వాచ కర్మ. డబ్బులు అవసరమా తీసుకో, మాట అవసరమా తీసుకో, ఇంకా మనసా వాచ కర్మల ఏదైనా పని చేయాలి తప్పకుండా చేసి పెడతారు. ఈ విధంగా అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఉండడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతుందండి. గోచార రీత్యా గురువు చతుర్థ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి, విద్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, భూమి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, గృహ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, వాహనం విషయంలో అంటే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. వాహనంకి ఏమైనా రిపేర్లు ఇచ్చినప్పుడు గుడ్డిగా వాడికి ఇచ్చి బాగు చేసేది నేను చూస్తాలే అన్నట్టుంది, ఆయన మూడింతల రేట్లు ఎక్కువ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం మీకు ఇబ్బంది పడుతుంది. భూమి కూడా ఇబ్బంది పెడుతుంది, గృహం కూడా ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో ఏ నల్లయో లైట్లో లేకపోతే మోరి ఏదో బ్లాక్ అవటం ఈ విధమైనటువంటి ఇబ్బంది కలిగేస్తూ ఉంటుంది. అలాగే విద్య విషయంలో కూడా పిల్లవాళ్ళు సరిగా చదవకపోవడం, లేకపోతే మీరే విద్యార్థి అయితే మీరే కూడా సరిగా మీకు అవి ఏదో సబ్జెక్ట్ అర్థం కాకపోవటం, ఆ వచ్చినటువంటి సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా చెప్పింది మీకు అర్థం కాకపోవటం, మన ముఖ్యంగా మీ మైండ్ అక్కడ అప్లై చేయలేకపోతే, మీ మైండ్ అక్కడ పెట్టకపోతే ఎక్కడో ఆలోచిస్తున్నారు, ఆయన ఏదో చెప్తున్నారు, ఆయన కరెక్ట్గా చెప్పినా కూడా మనకు అర్థం కాదు. అంచేత ఈ విధమైనటువంటి వాటి ఫలితాలన్నీ వచ్చేట అవకాశం ఉంటుంది. అంచేత చతుర్థ స్థానంలో గురువు మంచి ఫలితాలు అయితే ఇవ్వగలరు. 5వ స్థానంలో రవి బుధ 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయండి ఈ 16 రోజులు కూడా. ఈ 5వ స్థానంలో రవి కానీ బుధుడు కానీ ఇద్దరూ సుఫలితాలు ఇవ్వరండి. ఇద్దరూ కూడా సంతానం మీదే, అంటే చదువు విషయంలోనూ ఆటల విషయాల్లో ఆటలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, దెబ్బలు తగిలించుకుంటారు, సైకిల్ మించి పడ్డము, లేకపోతే పక్క వాళ్ళని ఎవరినో కొట్టడం, ఆ వాళ్ళు వీళ్ళ దగ్గర మీ అబ్బాయి కొట్టడం, కంప్లైంట్లు, ఇవన్నీ చెడు స్నేహాలు, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని పిల్లలకి గురి చేస్తూ ఉంటారు రవి బుధుడు ఇద్దరూ కూడా. ఇకపోతే 6, 7 స్థానాల్లో కుజుడు యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో 11 రోజుల పాటు ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నటువంటి 11 రోజులు కూడా ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులకి రుణం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తారు, రుణం మీరు తీసుకోదలుచుకుంటే కూడా మనకి రుణం పుడుతుంది. అలాగే అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మారుతారు. అలాగే అందరితోటి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది చాలా మంచివాడు అని చెప్పేసి అనే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి మాత్రం మనకి 6వ స్థానంలో కుజుని యొక్క సంచారంలో వస్తుంది. ఇక 5 రోజులు మాత్రం 7వ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడ మాత్రం కొంచెం భార్యతోటి అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్య ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే 6వ స్థానంలో కేతువు. ఇప్పుడు మనం కుజుడి గురించి ఏవైతే చెప్పుకున్నామో ఆరోగ్యం బాగుంటుంది, రుణం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాము, రుణం కావాలంటే పుడుతుంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు. అందరూ కొంత
మంచి పేరు వస్తుంది. ఏ విధమైన విచారం లేకుండా హాయిగా జరగడానికి కుజుడు కేతువు ఇద్దరు కూడా పోటీగా మీకు సుఖాన్ని కలిగించేటటువంటి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటారు కుజుడు కేతువు కూడా. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ. అందుచేత మీరు ఒక్క విన్నారు కదండి, ఇప్పుడు మీకు ఏ గ్రహాల వల్ల ఏ విషయాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూశారు కదా, విన్నారు కదా. ఒకవేళ జ్ఞాపకం అయితే మళ్ళీ వినండి. ఆయా విషయాలలో జాగ్రత్త తీసుకుంటూ మనం నిత్యం చేసేటటువంటి నవగ్రహ పూజలో ఏదైనా అంటే చాలామంది చాలా చెప్తున్నారు, అభిషేకం ఉన్నారు, కొంతమంది ఎక్కడికో వెళ్ళన్నారు, ఆ దేవుని పూజ అంటారు, కొంతమంది అమ్మవారిని ఇలా ఏది చేసినా పర్వాలేదు. కానీ అది దీనికి కొంతమంది ప్రత్యేకంగా నవగ్రహాలు దీని గురించి ఏర్పడినటువంటివి కాకపోయినా కూడా పర్వాలేదండి. ఎందుకంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అంటే ఏ దేవుడికి మీరు పూజ చేసినా అది కడక్కి చేరేది, కొసకి చేరేది విష్ణుమూర్తికే అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. అందుచేత ఏ దేవునైనా పూజించండి, కానీ అది కొంచెం నవగ్రహాలకి రిలేటెడ్గా అంటే సంబంధించి ఉన్నట్టయితే అది మరింత శుభ ఫలితాలు ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. శుభం భూయాత్.